వైసీపీ కుల రాజకీయాలు చేస్తుందని జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. విజయనగరం అశోక్ బంగ్లాలో ఆయన మాట్లాడారు. వైసీపీకి రాజకీయాలు ముఖ్యం తప్ప రాష్ట్రంలో శాంతి భద్రతలు అవసరం లేదని నాగార్జున ఆరోపించారు. కుల రాజకీయాలు చేశారు కాబట్టే ప్రజలు 11 సీట్లతో సరిపెట్టి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని వ్యాఖ్యానించారు. వైకాపా పార్టీ రాజకీయాలు చేయాలనుకుంటే ఎంత క్రూరంగా చేస్తారు అన్నది మనందరికీ తెలిసిన విషయమే. రాజకీయాలే వాళ్ళకి ముఖ్యం తప్ప రాష్ట్రంలో శాంతి భద్రతలు కాదు. రాజకీయాలు చేయాలనుకుంటే వాళ్ళు కులాల మధ్య చిచ్చు పెడతారు, వర్గాల మధ్య చిచ్చు పెడతారు, మతాల మధ్య చిచ్చు పెడతారు. వారు ఆ రకంగా ప్రవర్తిస్తారు కాబట్టే ప్రజలు వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టడం అనేది జరిగింది. ఈ రోజున రాష్ట్రంలో వైకాపా నాయకులు తీరు చూస్తూ ఉంటే ప్రశాంతంగా ఉండే మా కాపు కులంలో కూడా చిచ్చు పెట్టాలన్నట్టుగా వాళ్ళు అడుగులు వేస్తూ ఉన్నారు. అయ్యా, తెలుగుదేశం పార్టీ కానీ, అప్పట్లో ఎన్టీఆర్ గారు కానీ, ఇప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ కూడా వీరు మన మనుషులు, వీరి జీవితాలు బాగుండాలి, వీరు సుఖ సంతోషాలతో ఉండాలి, ప్రతి కులం కూడా అభివృద్ధి చెందాలి, అందులోంచి వ్యాపారస్తులు రావాలి, అందులోంచి ఉద్యోగస్తులు రావాలి, వారికి కావలసిన అభివృద్ధి సంక్షేమాన్ని ఇద్దాం అనుకునేదే మా తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున రాష్ట్రంలో కొన్ని ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ జరిగితే వాటికి కాపు కులానికి అన్యాయం జరిగినట్టుగా, కాపులు కాబట్టే వారికి ఏదో టార్గెట్ చేసినట్టుగా, వారందరినీ కాపాడడానికి మేమున్నాము అన్నట్టుగా నాటకాలు డ్రామాలు ఆడుతూ ఈ రోజున వైకాపా శ్రీకారం చుట్టింది. ప్రజలు దీన్ని అంతటినీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎవరి హయాంలో శాంతి భద్రతలు ఉన్నాయి, ఎవరి హయాంలో అన్ని వర్గాల ప్రజల్ని కూడా సమానంగా చూసుకుంటున్నారు అన్న సంగతి ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాను. ఏ రోజున కూడా రాజకీయాలు చేయడం కోసం కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య తెలుగుదేశం పార్టీ చిచ్చు పెట్టలేదు. ఒకవేళ అటువంటి గొడవలు ఎక్కడైనా జరిగితే సమతుల్యం పాటిస్తూ శాంతి భద్రతలు పరిరక్షించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజున వైకాపా పార్టీకి చెందిన కాపు నాయకులందరూ కూడా వైసీపీ కాపు నేతలంతా భేటీ అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు ఉలిక్కిపాటు ఎందుకని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్నారు. గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు ఇండియాలోని అరుదైన కేసుగా అభివర్ణిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. విచారణ నేరస్తుల్ని కాపాడటానికి జరుగుతూ ఉంది. దీనిలో ఎవరైతే దోషులుగా ఉన్నారో పోలీసు అధికారుల్ని వారిని కాపాడాలనే ఉద్దేశంతో జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ చాలా కీలకమైన వార్త వారి పత్రికలోనే, ఈనాడులోనే వచ్చింది. అదేమిటంటే సీసీటీవీ ఫుటేజీలు మాయం. 9వ తారీఖు నుంచి ఏం జరిగిందో కృష్ణలంకలో సీసీ ఫుటేజీలు తీసేశారట. వాళ్ళే రాశారు. ఏం తీశారు? ఒక టెక్నీషియన్ పిలిపించి అవన్నీ తీసేసి నిన్న మొన్నటే ఉన్నాయంట. నిన్న మొన్న నుంచి మాత్రమే సీసీ ఫుటేజీలు అందుబాటులో ఉన్నాయి. అంతకుముందు మొత్తాన్ని తుడిచేశారు. ఏంటిది నాకు తెలియగలుగుతా? ఏం చేస్తుంది సిట్టు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? డీజీపీ ఏం చేస్తున్నారు? నేను చెప్పాను కదా, దీనిలో కమిషనరే దీనికి చుక్కానిలాగా ప్రవర్తించాడు. అందువల్ల సాక్ష్యాధారాలన్నీ కూడా తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను తెలియగలుగుతానండి, ఒక కేసులో ఒక ముద్దాయిని పెడితే ఎందుకు అరెస్ట్ చేయలేదు? అసలు ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలుసా? నేరస్తులని కాదు, నేరారోపణ ఉన్నది కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీలో ఉంచితే విచారణ సక్రమంగా సాగుతుందని, విచారణలో సాక్షుల్ని బెదిరించుకోకుండా ఉంటాడని,
ఇలాంటి సాక్ష్యాధారాలను తొలగించుకోకుండా ఉంటారనే ఉద్దేశంతో మాత్రమే నేరారోపణ చేయబడినటువంటి అక్యూజ్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపుతారు. ఎందుకని ఇక్కడ జరగలేదు? 19వ తారీఖున మీరు కేసు రిజిస్టర్ చేశారు. కోర్స్ అది లోపభూయిష్టమైనటువంటి ఎఫ్ఐఆర్, అది నిలబడదు. దానిలో కూడా సహాయం చేయాలని అనుకుంటున్నారన్నమాట. ఈ నాగరాజు అనే సిఐని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా. నిజంగా కేసు రిజిస్టర్ అయిన మరుక్షణమే నాగరాజును కస్టడీలోకి తీసుకొని విచారించాలి. అంతేకాదు నాగరాజుని జ్యుడిషియల్ కస్టడీకి పంపించి మళ్ళా కోర్టులో విచారణకు తీసుకొని పోలీస్ కస్టడీలో విచారణ చేసి వాస్తవాలన్నీ బయటకు రావాలి. అదేం రావట్లా, మొత్తం తుడిచేస్తున్నారు టోటల్గా. చాలా విచిత్రమైన వార్త ఇది. సీసీ ఫుటేజ్ యొక్క దృశ్యాలను మొత్తాన్ని తొలగించేశారు, శవాన్ని బూడిద చేశారు, బూడిదను కూడా మాయం చేశారు. ఇంకేం జరగాలి? సీఐని అరెస్ట్ చేయరు అంటే ఖచ్చితంగా పోలీసులు కాపాడటం కోసం సర్వశక్తులు ఉపయోగిస్తున్నారని చెప్పడానికి తాజా ఉదాహరణ ఈ సీసీ ఫుటేజ్ మాయం. కాబట్టి అందుకే అడుగుతున్నాం, సిబిఐ విచారణ వేస్తే తప్ప దీనిలో వాస్తవాలు బయటకు రావు, దీనిలో దోషులు దొరకరు, తప్పుకుపోతారు. ఇది వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు రాసి సిబిఐ విచారణ వేస్తేనే ఆ బాధితులకు న్యాయం జరుగుతుంది, లేకపోతే ఆ బాధితులకు న్యాయం జరగదు. ఈ కేసు గాలిలో కలిసిపోయేటటువంటి ప్రమాదం ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. రెండో అంశం ఏంటంటే, పాపం పవన్ కళ్యాణ్ గారు మొన్న మేము 21వ తారీఖున కాపులందరం వెంకటాయపాలెంలో సమావేశం అయితే ఆయన బహుశా 19వ తారీఖున పిలిచి చెప్పినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు, అక్కడ కాపులు ఏదో మీటింగ్ పెట్టుకుంటున్నారు నువ్వు వెళ్ళు అని. 20వ తారీఖు వచ్చి పరవాడ ఇండస్ట్రియల్ పార్క్ దక్షిణ్ ఎనర్జీ బాధితులకు అన్ని విధాలా న్యాయం చేస్తాం. కలెక్టర్, డీఎస్పీ సహా అధికారులు బాధితుల కుటుంబీకులతోనూ కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నారు. నిర్లక్ష్యం ఉంటే కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు. పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు. చాలా దురదృష్టకరమైన సందర్భాల్లో కలుస్తా ఉన్నాం. చక్కగా డ్యూటీ చేసుకుని తెల్లవారి ఇంకా 2-3 గంటల్లో డ్యూటీ దిగిపోయే పరిస్థితుల్లో ఇద్దరు ఇక్కడ చనిపోవటం, అది కూడా వయసులో ఉన్న యువకులు. ఒక వ్యక్తి అయితే మరీ బాధాకరం, 3 ఆడపిల్లలు, రెండో వాడికి ఇంకా పెళ్లి కాలేదు, 24 సంవత్సరాలు, 34 సంవత్సరాలు, 24 సంవత్సరాలు. అంటే ఆ కుటుంబం ఆధారపడి జీవిస్తున్న వ్యక్తులు, వాళ్ళు కుటుంబాన్ని అంతా పోషిస్తున్న వ్యక్తులు. మరి ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రతిసారి ఇదే చెప్పడం కూడా బాధ అనిపించినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ సేఫ్టీ విషయంలోనూ పొల్యూషన్ విషయంలోనూ రాజీ పడకుండా కార్యక్రమాలు తీసుకుంటున్నప్పటికీ కూడా మా జిల్లా యంత్రాంగం అంతా కూడా, మా కలెక్టర్ గారు కానీ, మా జాయింట్ కలెక్టర్ గారు కానీ, మా ఎస్పీ గారు కానీ అనేక మీటింగులు పెట్టి అవేర్నెస్ క్లాసులు తీసుకుంటూ వార్న్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని చోట్ల ఇవి జరగటం మాకు కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంది. తప్పకుండా ఆ కుటుంబాలకి న్యాయం చేస్తాం. ఇప్పుడే సంబంధిత అధికారులతో కానీ, సంబంధిత మంత్రి గారితో కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారితో కానీ మాట్లాడి వాళ్ళకి ఏం చేయాలనేది కూడా మా జేసీ గారు, మా ఇతర ఆఫీసర్స్ కూడా కంపెనీతో మాట్లాడుతూ ఉన్నారు. సంబంధిత మంత్రులతో, ముఖ్యమంత్రితో మాట్లాడి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తామని మాటిస్తాను. అన్ని కుటుంబాలకి ఎంత ప్రకటించే అవకాశం ఉంది? ఇది పెద్దవాళ్ళతో మాట్లాడాలి నేను, ఎందుకంటే నాకు కూడా నిజం చెప్పాలంటే నాకు కూడా రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు మీకే అని కాదు, అంటే ఒక యాక్సిడెంట్ అవగానే వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటి అంటే భయంతో, అభద్రతా భావంతో ఏదన్నా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుంటారనో, లేదంటే ఏదన్నా ఇంకా ఇబ్బందులు పెడతారో అని వాళ్ళు అబ్స్కాండ్ అవుతుంటారు. అది రెమెడీ కాదు. ముందుకు వచ్చి దాన్ని ఫేస్ చేయాలి. మేము కోరేది అదే. కనీసం ఆ బాధిత కుటుంబాలకు కబుర్లు అందించడంలో కానీ, సంబంధిత ఆఫీసర్స్కి టైంలీ చెప్పడంలో కానీ ఆ కంపెనీ ముందుకు రావాలి. వాళ్ళు ఒకటే అంటున్నారు, ఎవరో అసలు ఓనర్ దొరకలేదు కానీ ఎవరో ఆ తాలూకా మనిషి అయితే నాకు ఫోన్ చేసి భయపడుతున్నామండి, అందుకనే ఏదన్నా లోకల్ కాబట్టి ఇష్యూ ఏదన్నా మా మీదకి వస్తారని చెప్పి పారిపోయారండి అంటున్నారు. అది రెమెడీ కాదు.
దాని మీద కూడా తీవ్రమైన చర్య తీసుకోమని చెప్పి రికమెండ్ చేస్తాను. కనీసం లేవర్ పనిచేసే ఇన్ఛార్జ్ లేదండి ఇక్కడ. ఇన్ఛార్జ్ లేకపోవడం వల్ల అయిందని ఆరోపణలు. ఏదో ఇలాంటి తప్పులు ఉన్నప్పుడే కదా జరుగుతుంది. దాని మీద చర్యలు మా కంపెనీస్ వాళ్ళకు కూడా చెప్పాం. తప్పనిసరిగా ఇది కూడా ఏపీఐ మన దీంట్లో ఫార్మాకర్లో లేదు యూనిట్, ఇది ఎంఎస్ఎంఈ, ఇది ఏపీఐసి కంట్రోల్లో ఉంది. మా జేసీ గారు ఏపీఐఎస్తో మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా జరిగింది దురదృష్టకరమైన సంఘటన, ఎవరు హర్షించేది కాదు, ఎవరు ఆనందించేది కాదు. మేము మాతో సహా అందరూ బాధపడుతున్నాం, మీరు అందరూ బాధపడుతున్నారు. తప్పకుండా తగు చర్యలు అయితే తీసుకుంటాం. ఎందుకంటే చర్యలు తీసుకోవటం అనేది మొక్కుబడి కాదు, మళ్ళీ మిగతా కంపెనీలకు భయం. పలాసలో అంతర్రాష్ట్ర బైక్ దొంగ అరెస్ట్. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీసులకు భారీ విజయం లభించింది. పలాస మండలం పెదంచెలకు చెందిన నాతమిరి రఘునాథన్ అనే అంతర్రాష్ట్ర బైక్ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు కాశీబుగ్గ సిఐ రామకృష్ణ గారు ఎమ్మరిగాం జంక్షన్లో మోటార్ బైక్ వెహికల్ చెక్ చేస్తుండగా, వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఈ పోలీస్ స్టేషన్లో దొంగలించబడిన బండితో నాతమిరి రఘునాథన్, తండ్రి రామచంద్ర ప్రధాన్ అని 31 సంవత్సరాలు, ఇతను ఇదే పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని పెదంచెల గ్రామము. అతను పట్టుకొని ఇంట్రాగేషన్ చేయగా ఆ బండితో పాటు ఈ కాశీబుగ్గ దొరికిన బండితో పాటు ఇంకొక 12 బళ్ళు కూడా దొంగతనం చేసినట్టు అతను ఒప్పుకున్నాడు. ఆ బళ్ళు కూడా వాళ్ళ చేరులో నుంచి రికవరీ చేయడం జరిగింది. టోటల్గా మొత్తం 13 మోటార్ సైకిల్స్, అందులో కాస్ట్లీ వెహికల్స్ అన్నీ రీసెంట్ రిజిస్ట్రేషన్స్, ఎక్కువగా 7 బుల్లెట్స్ ఉన్నాయి. మిగతా అన్నీ గ్లామర్ బళ్ళు, ఒక స్కూటీ, మొత్తం 13 బళ్ళు అతని వద్ద రికవరీ చేయడం జరిగింది. ఇంకా 2023 ముందు కూడా ఒక 10 బళ్ళు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. అవి కూడా చేసినట్టు ఒప్పుకున్నాడు. బట్ అది కోర్టు కేసులో మళ్ళీ తీసుకొని వచ్చిన తర్వాత వాటిని రికవర్ చేయడం అనేది ఉంటుందండి. నేను ప్రీవియస్గా వైజాగ్, తర్వాత విజయనగరము, మొత్తము 14 కేసులలో 18 కేసుల్లో ముద్దాయి జైలు నుంచి నవంబర్ 9 తారీఖున జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. 8/1/26లో జైలు నుంచి రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు ఈ 13 బళ్ళు దొంగతనం చేసి, సో అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసినందుకు ఎస్పీ గారు సిబ్బంది అయినటువంటి రామకృష్ణ, సిసిఎస్ టీము, సిఐ, ఎస్ఐలు ఇద్దరు, అలాగే మందస ఎస్ఐ, ఇక్కడ సునీల్, నర్సింహ్ ఎస్ఐలు, అలాగే సిసిఎస్ కానిస్టేబుల్స్ అందరికీ కూడా ఆయన కంగ్రాట్ చేసి రివార్డులు అనేది రేపు ఇస్తామని అన్నారు. ఈ కేసులో దగ్గరగా మానిటర్ చేయడానికి కాశీబుగ్గ ఎస్పీఓ గారికి అందరికీ కూడా సారు థ్యాంక్స్ చెప్పారు, కంగ్రాచులేషన్ చెప్పారు. వాళ్ళందరికీ కూడా ఇందులో పనిచేసినటువంటి అందరికీ కూడా సోదకుల రివార్డ్స్ అనేది ఎస్పీ గారు మహేశ్వర్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. క్యాస్ట్ కాపు బై క్యాస్ట్, కాకపోతే ఏంటంటే పేరెంట్స్ వీళ్ళు కొద్దిగా అంతకుముందు ఆబుదాబీలో పనిచేశారు. అలాగే బెంగాల్లో కూడా పనిచేశారు. వచ్చేసిన తర్వాత పరవాడలో ఫార్మాస్యూటికల్ వాటిలో ప్లంబర్గా పనిచేస్తూ అక్కడ నుంచి దొంగతనం, 2 వీలర్స్ దొంగతనం అనేది మొదలుపెట్టారు. 2022 నుంచి స్టార్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2028 ఓటమి నిరాశ, నిస్పృహలతో ప్రాంతాలు, మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టి చలి కాచుకోవాలని గొడ్డలి పార్టీ చూస్తోందని ధ్వజమెత్తారు. ఈరోజు వెలగపూడిలోని సచివాలయంలో మీడియాతో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. 1 by 1 ఒక్కొక్కటి ఈ రాష్ట్రంలో అమలు చేసుకుంటూ, నేను కూడా చూశాను గుడివాడ అమర్నాథ్, ఎందుకంటే నేను కూడా విశాఖపట్నంలో నేను కూడా చదువుకున్నాం. అప్పుడు వాళ్ళ తండ్రి గురునాథరావు గారు, ఆయన కూడా ఒక మంత్రిగా చేశారు, ఒక ఎమ్మెల్యేగా.
ఆయన కూడా ఒక మంచి గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగానే ఆ రోజు ప్రజల్లో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. అటువంటి గౌరవ కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి అమర్నాథ్ని ఈరోజు ఏ రకంగా తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి? ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్నటువంటి వాడు. అటువంటి వాడి బంగారు భవిష్యత్తును నాశనం చేసేటువంటి విధంగా నేతల్ని తిట్టించడం, బూతులు మాట్లాడించడం, అది కూడా సాటి కాపుల మీద దాడి చేయించడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం, దానితో ఒక యువకుడు, అతని జీవితం కూడా ఒక విలన్గా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మార్చేసినటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న మనం కూడా చూసాం. అంటే కాపు నేత కాకపోయినప్పటికీ కారుమూరి మా జిల్లా, ఆయన చేత కూడా తప్పులు చేయించాడు. నిన్న మొన్న జైలుకి వాళ్ళ అబ్బాయిని పంపించాడు. ఈయన కూడా రేపో మాపో వెళ్ళేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. అంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మనం చూస్తే నేరస్తులను తయారు చేసేటువంటి కర్మాగారం ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ, నేతలను తయారు చేసేటువంటి కర్మాగారం తెలుగుదేశం పార్టీ. ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలను, ఇవాళ వైఎస్ఆర్సీపీ కాపు నేతలను బూతు నేతలుగా, రోత నేతలుగా మార్చి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క కబంధ హస్తాలు, ఆయన యొక్క వైఖరిని ఈవేళ గుర్తుపెట్టుకోమని తోటి కాపు సోదరులను కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. నిన్ననే మొన్ననే చూసాం ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల్లో ఉండి, ఆయన యొక్క ఫ్యాక్షన్లో కానివ్వండి, ఆయన యొక్క పులివెందుల సంస్కృతిలో చిక్కుకున్నటువంటి మా తోటి సోదర కాపు నేతలు కొంత సమావేశం పెట్టి కాపుల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా దెయ్యాలు వచ్చి వేదాలు వల్లించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఏదైతే కాపులకి 5% మరి ఈడబ్ల్యూ రిజర్వేషన్ ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ 5% రిజర్వేషన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే దాన్ని ఏకపక్షంగా 2019లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రద్దు చేస్తే, కొత్తగా మీరు రిజర్వేషన్లు ఇవ్వాల్సిలా ఉచ్చనిటువంటి రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తే ఆ రోజు ఎందుకు మీ నోర్లు మోగబోయాయి? ఎందుకు మీరు వెళ్ళి తాడేపల్లి రాజప్రసాదం తలుపులు కొట్టి అడగలేదు? ఎందుకు ఆ రోజు మీరు జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై వైసీపీ వారు చేస్తున్న దుష్ప్రచారానికి, వారి ద్వంద్వ వైఖరికి తగిన మూల్యం తప్పక చెల్లించుకుంటారు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీమతి పాలవలస యశస్వి. అందరికీ నమస్కారం. జన సైనికుల తరపు నుంచి, వీర మహిళల తరపు నుంచి, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి మీ ముందుకొచ్చాను. 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది అంటే, వైసీపీ నాయకులు ఒక్కసారి ఊపిరి పోసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పేలుతూ ఉన్నారు. వాళ్ళకి అర్థం కావడం లేదు ఏం చేయాలో అనేది. అసెంబ్లీయా బాయ్కాట్ చేశారు, వెళ్లడం లేదు. ఏం చేయాలి? రోడ్ల మీద ఎవరు కనపడతారా, ఎవరి మీద గేలం వేస్తే ఏం పని అవుతుందా అని చూసి ఒక్కొక్క అకేషన్ ని ఒక్కొక్కలాగా క్రియేట్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా వివరంగా, చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే, నేషన్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. అంటే అప్పట్లో శ్రీ శ్రీ గురజాడ అప్పారావు గారు పెద్దలు ఆయన చెప్పినట్టుగా, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్, ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు చేయవోయ్ అని అంత క్లియర్ గా చెప్తే, అంటే దేశాన్ని ప్రేమించు, కులాలు మతాలు వీటి మీద మీరు కొట్లాటలకి వీటికి వెళ్ళొద్దు, దేశాన్ని ప్రేమిస్తే మీకు అది మేలు జరుగుతుంది, మంచి పని చెయ్యండి, ఇలాంటి వాటిలో విభేదాలు వద్దు అని చాలా క్లియర్ గా చెప్పారు. అదే ఆశయంగా 7 సిద్ధాంతాలతో పుష్కరం కంప్లీట్ చేసుకున్న మా పార్టీకి, మేము ఒక ఆశయం కోసం చేస్తున్న మా నాయకుడికి మీరు ఇలాంటివి అంటగడతారా? మొన్న జరిగిన సాయికృష్ణ ఇష్యూలో, అంతకుముందు సుగాలి ప్రీతి ఇష్యూలో మీరు నచ్చినట్టు మార్చుకుంటా వెళ్తా ఉన్నారు. అంతేగాని మా నాయకుడు ఎప్పుడు కూడా
అప్పుడు మాకు హోదా లేకపోయినా పార్టీ అసలు గవర్నమెంట్ ఫామ్ అయ్యింది ఇదే మొదటిసారి మేము ఉండగా. అయినా కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా, ఒక అకౌంటబుల్ పర్సన్ గా ఆయన పదవులతో సంబంధం లేకుండా హీ రేజ్డ్ హిస్ వాయిస్. నేను ఎప్పుడు చెప్తుంటాను, అ పర్సన్ హూ రైజెస్ హిస్ వాయిస్ ఈజ్ ద ట్రూ లీడర్. అది ఆయన సిద్ధాంతం. ఆయన నమ్ముకున్న మేమందరం కూడా ఒక సోల్జర్స్ గా ముందుకు వెళ్తున్నాం. అయితే సాయి కృష్ణ ఇష్యూలో, సుగాలి ప్రీతి ఇష్యూలో, ఇంకా వేరే వేరే ఇష్యూస్ లో కూడా కులాలు అంటించి లేబుల్స్ పెట్టింది మీరు, పవన్ కళ్యాణ్ గారు కాదు. ఆయన ఎప్పుడు నన్ను ఒక కాపు నాయకుడిగా చూడొద్దు, ప్రతిదీ క్లియర్ గా చెప్తున్నారు. విశాఖ తీరంలో భూ దోపిడీపై సమగ్ర విచారణ జరపాలి. 9 రోజుల్లోనే జీవోలు మార్చి ప్రభుత్వ భూమి కట్టపెడతారా? గూగుల్ డేటా సెంటర్ నీటి కేటాయింపులపై శ్వేతపత్రం ఇవ్వాలి. జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే టీడీపీకి పూర్వ వైభవం. తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ సంచలన శంఖారావం. డిప్యూటీ స్పీకర్ మరియు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పిటిషన్స్ కమిటీ చైర్మన్ శ్రీ కె రఘురామకృష్ణ కలవడం జరిగింది. ఓ రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏదైతే విశాఖలో 236 గజాలు మహారాణిపేట మండలిలో ఉందో వరుణ్ హాస్పిటల్ ఇచ్చారో అందులో పూర్తిగా వాగుపోరం ఒక భూమి ఉందని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆ జీవో 2019 ఫిబ్రవరి 5ని ఇచ్చారు, 86 జీవో. అలాగే 9 రోజుల్లోనే ఆశ్చర్యంగా ఇంకో జీవో తీసుకొచ్చారు, కండిషన్ మొత్తం తీశారు. మేము ఏం కోరుతున్నామంటే ఈవేళ ఆ జీవో వెనకాల ఉన్న అధికారులు ఎందుకు మార్చారు అంటే, ఒక జీవో 9 రోజులు మారిందంటే దాంట్లో కాన్స్పిరెన్సీ బయటపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పైగా ఒక వాగుపురం బోక్ సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్లు ఇచ్చింది. అలాంటి భూములు ఏమైనా ఉంటే వెంటనే కొట్టేయమని చెప్పి ఆర్డర్లు ఉన్నాయి. మరి ఎందుకు వరుణ్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్కి ప్రభుత్వం ఫేవర్గా పనిచేస్తుందో, అధికారులు ఎందుకు ఫేవర్గా పనిచేస్తున్నారో నాకు అర్థం కావట్లే. నెంబర్ 2, ఏదైతే గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో వస్తుందో దీనిపైన ఇప్పటికే ప్రజా సంఘాలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకంగా ఉందని చెప్పడం జరిగింది. మరి ఈవేళ నీరు ఎలాగేస్తారో, విద్యుత్ ఎలాగేస్తారో ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం చెప్పట్లేదు. మరి దీనిపైన కూడా ఆయన దృష్టి తీసుకొచ్చాం. 3వది, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఏదైతే భోగాపురంకి తరలిస్తున్నారో మరి దీన్ని ప్రజల్లో తీవ్ర వ్యతిరేకలు వస్తున్నాయి. మరి ఇప్పుడు దాకా మన విశాఖపట్నం పేరు ప్రపంచ చిత్రపటం నుంచి తొలగించబడుతుంది. అంటే విశాఖపట్నం పేరు ఇంకా ఉనికి కోల్పోబోతుంది. వాళ్ళు స్టీల్ ప్లాంట్లో విశాఖపట్నం ఉనికి కోల్పోబోతుంది. అంటే విశాఖపట్నం అన్ని రంగాల్లో నుంచి విశాఖపట్నం పేరు తీసేయబడుతుంది. మరి ఇదేనా అడుగుతున్నాను. మరి రఘురామకృష్ణ గారు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థిగా ఆయనకు విశాఖపట్నంతో ఆయనకున్న అనుబంధం ఉంది. మేము ఒకటే కోరుతున్నాం, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కొనసాగాలి. భోగాపురం ఎయిర్పోర్ట్ కొనసాగొచ్చిన నష్టం లేదు, మరి పలాసరి ఎయిర్పోర్ట్ పెడుతున్నారు. సో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఎట్టి పరిస్థితి తీయకూడదనేది ప్రజల డిమాండ్. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందు వైఖరిగా వెళ్తుందో అర్థం కావట్లేదు. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కొనసాగాలని చెప్పి తెలిసి డిమాండ్ చేస్తున్నాం. మరి ఇప్పుడే అందిన వార్త, ఏదైతే కలెక్టరేట్లో ఇవాళ మీటింగ్ పెట్టారో కలెక్టర్ గారే గైర్హాజరయ్యారు, ఆయనే ప్రిసైడింగ్ చేయాలి. మరి ఇవాళ అంటే ఒక చైర్మన్ వస్తే కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా ఇవాళ అధికారులు వ్యవహరిస్తున్నారంటే అసలు ఏంటి ఇస్తున్న అర్థం కావట్లే.